హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. చూడండి, రీసెంట్ గా నేను చేసినటువంటి సర్వేలలో దాదాపు అంటే ఏప్రిల్ నెల మరియు మార్చి నెలలో చేసినటువంటి సర్వేలు అయితే దాదాపు 96% అయితే సక్సెస్ రేట్ అయితే ఇచ్చానండి. ఇది మే నెలలో అంటే ఈ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి. అంటే 3వ తారీఖు నాడు అయితే సర్వే చేయడం జరిగింది, 6వ తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. ఈ రైతు పేరు వచ్చేసి యువ రైతు అండి. ఈ రైతు గారి పేరు వచ్చేసి జి శ్రీకాంత్ రెడ్డి అండి. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతనికి ఉన్నటువంటి 10 ఎకరాల భూమి అండి. 10 ఎకరాల భూమిలో ఒక మంచి కల్టివేషన్ చేసి పంట పండిద్దామనే ఉద్దేశంతో అయితే ఒక మంచి జియాలజిస్ట్ ను సర్వే పిలుచుకోవడం జరిగింది. డీటెయిల్ గా అయితే సర్వే చేయడం జరిగిందండి. ఈ గ్రామం వచ్చేసి హొన్నాజీపేట అనే గ్రామం అండి. మండల్ దర్పల్లి, జిల్లా నిజామాబాద్ జిల్లా అండి. ఈ ఏరియా, ఈ 10 ఎకరాల భూమి కంప్లీట్ ఇది ఫుట్ ఆఫ్ ది హిల్ ఉంటుందండి. అంటే కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. వాస్తవానికి గతంలో ఇదే ల్యాండ్ లో ఈ రైతు గారు అయితే 12 బోర్లు వేసుకుని ఫెయిల్యూర్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఫెయిల్యూర్ అయినటువంటి బోర్లలో దాదాపు ఏ ఒక్క బోర్గినా కనీసం డ్రాప్ వాటర్ గానా రాలేకపోయిందని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి. నాకున్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ మరియు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా డీటెయిల్ గా నేను సర్వే చేయడం జరిగిందండి. సర్వే చేసే క్రమంలో ఇదే ల్యాండ్ లో నాకు 4 పాయింట్లు డిటెక్ట్ కావడం జరిగింది. రైతుకైతే 2 పాయింట్లు నేను రికమెండ్ చేయడం జరిగిందండి. రెండిట్లలో ఇది ఫస్ట్ పాయింట్ అండి. పర్ఫెక్ట్ గా ఒక 2-2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ అయితే వచ్చింది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లో అవుతా ఉందో. ఒక రైతు నమ్మకాన్ని ఒక జియాలజిస్ట్ గా నా బాధ్యత ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అయితే డీటెయిల్ గా నేను సర్వే చేసి అయితే ఇవ్వడం జరిగిందండి. రైతు అయితే సంతోషంగా డ్రిల్ చేసుకోవడం జరిగింది, సక్సెస్ పొందడం జరిగిందండి. పదే నేను చెప్తా ఉన్నానండి, ఒక మంచి జియాలజిస్ట్ ను పిలిపించుకుంటే ఆ జియాలజిస్ట్ కు ఒక్కొక్క ఏరియా మీద పట్టుంటది. అంటే ఆ ఏరియాను అబ్జర్వ్ చేసుకుని ఆ ఏరియా మీద అక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ఎలా ఉంది, హైడ్రోజియాలజికల్ కండిషన్ ఎలా ఉంది, ఆ జియాలజికల్ ఫార్మేషన్ లో ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి సర్వే చేస్తే సక్సెస్ పొందుతారు అనేది ఒక జియాలజిస్ట్ కు మాత్రం తెలిసి ఉంటదండి. ఆ జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించుకుంటే తప్పకుండా ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. సో ఇలాంటి విషయాలను గమనించాలని చెప్పేసి ప్రతి రైతు సోదరునికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. సో థ్యాంక్ యూ అండి.